నా పెరటి కనకాంబరం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఈ కథ నవ్య వారపత్రికలో జూలై 24, 2013లో ప్రచురితమైంది. నా కూతురు స్వర్ణ, కొడుకు ప్రవీణ్ ఒకేసారి నా మీద అలిగారు. అలగరు మరి. కిండిల్స్ కొంటానని మాటిచ్చి క్యాండిల్స్ కొన్నారు అంది గిరిజ వాళ్ళకి మద్దతుగా. కిండిలు అరచెయ్యంత ఉండే ఓ ఎలక్ట్రానిక్ పరికరం. పుస్తకాలు లోడ్ చేసి అందులో చదవచ్చు. ఇంటర్నెట్లోకి వెళ్ళి యూట్యూబ్ వగైరాలు చూడొచ్చు. చదువుకునే వాళ్ళకి చదువుకున్నంత చదువు, ఆడుకునే వాళ్ళకి ఆడుకున్నంత ఆట. మా పిల్లలు బుద్ధిమంతులే కాబట్టి దాన్ని మరో విధంగా వాడుకుంటారన్న బెంగలేదు. కానీ ధరే 15,000కి కాస్త అటు ఇటు. ఇద్దరికి చెరొకటి అంటే 30,000 అవుతుంది. చిన్నపిల్లల మీద అంత డబ్బు అప్పనంగా ఖర్చు పెడతానా? వాళ్లకో చిన్న షరతు పెట్టాను. ఆ ప్రకారం వాళ్ళు రోజు సాయంత్రాలు మా పెరట్లో మొక్కలకి నీళ్లు పొయ్యాలి. చిన్నప్పటినుంచి నాకు మొక్కలంటే ఇష్టం. మా నాన్నది వ్యవసాయం. పొలాల్లో తోటల్లో తిరుగుతూ తెగ ఆనందించేవాణ్ణి. నాన్నలాగే అన్నదాతని కావాలనుకున్నాను. కానీ చదువు రాలేదు కాబట్టి నాకిది తప్పదు. బాగా చదువుస్తున్న నువ్వు అన్నదాతవైతే రేపు మన ఇంట్లో ఎవ్వరికీ తినడానికి కూడుండదు అంటూ దేశంలో రైతు పరిస్థితికి భాష్యం చెప్పాడు నాన్న. నీ అక్క, చెల్లి, తమ్ముడుతో సహా మా అందరి ఆశలు నీమీదేరా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది అమ్మ. వాళ్ళందరి కోసం మొక్కలకి దూరమై నా అభిరుచికి భిన్నంగా పెద్ద చదువులు చదివాను. మంచి ఉద్యోగంలో చేరాను. బాగా సంపాదిస్తున్నాను. అమ్మ నాన్నలది భవిష్యవాణి. 2 కూతుళ్ల పెళ్లి, 2 కొడుకుల చదువులతో మా పొలం మొత్తం హరించుకుపోయింది. వ్యవసాయం మానలేక భూమిని కౌలుకు తీసుకున్నాడు నాన్న. నన్ను పెళ్లి చేసుకున్న గిరిజ భారీ కట్నం తెస్తే మళ్ళీ అమ్మ పేరున 3 ఎకరాలు కొన్నాం. నా సంపాదనతో ఏడాదికి 2 ఏళ్లకి కొద్దిగా పొలము, తోటో కొంటున్నాం. దండిగా చేరాక ఏదో రోజు గ్రామంలో స్థిరపడి వ్యవసాయదారుణ్ణై మొక్కల మధ్య బతకాలని నా ఆశ. ప్రస్తుతానికి నా ఆశ కొంతైనా నెరవేరడం కోసం అపార్ట్మెంటుకు బదులు విడిగా ఇల్లు కట్టాలనుకున్నాను. చుట్టూ తోట వేద్దామని కాస్త పెద్ద స్థలమే కొన్నాను. కానీ నా భార్య గిరిజ తోట వద్దంది. పెద్ద గదులతో మొత్తం స్థలమంతా ఇల్లే ఉండాలంది. పురపాలక సంఘం నియమాల ధర్మమా అని ఇంటి చుట్టూ కాస్త స్థలం మిగిలింది. ఆ చిన్న స్థలంలో అటూ ఇటూ ఓ నందివర్ధనం, ఓ మందార, 4 మల్లె, 2 అరటి, ఓ కనకాంబరం మొక్కలు వేయించాను. ఆఫీస్కి సెలవైనప్పుడు నేను, మిగతా రోజుల్లో వంతుల వారీగా గిరిజా పిల్లలు వాటికి నీళ్లు పోయాలని ఏర్పాటు చేశాను. అవి పెరిగి పెద్దవవుతుంటే మురిసిపోయేవాణ్ణి. ప్రతి మొక్కకి మొదటి పువ్వుని, అరటి మొక్కలకైతే మొదటి గెలల్ని ఫోటోలు కూడా తీశాను. కానీ కొన్నాళ్లకి మొక్కల సరదా నా ఒక్కడిదే అయింది. నీళ్లు పొయ్యమంటే వేరే పనులున్నాయని గునిసేవారు పిల్లలు. వాళ్ల మీద జాలితో గిరిజ ఆ బాధ్యత తీసుకున్నా. అది కొన్నాళ్లే. ఓ సెలవు రోజు నా వంతు రాగానే మొక్కల్లో నేల బీటల వారి కనిపించడం చూశాను. వెంటనే వెళ్లి గిరిజను నిలదీశాను. తనేమాత్రం తడబడలేదు. పొద్దున్న సాయంత్రం పనులతో ఊపిరి సలపదు. పొద్దెక్కాక ఎండ, చీకటి పడ్డాక అలసట. మొక్కలకి నీళ్ళెప్పుడు పోసేది అని దూకుడుగా విసుక్కుంది. నందివర్ధనం, మందార పెద్దవై కాస్త నిలదొక్కున్నాయి. అరటి కూడా పర్వాలేదు. మల్లెలేమో అన్ని వేళలా పూయవు. ఒక్క కనకాంబరం గురించే నా బెంగ. బంగారు వన్నె పూలతో నిండి కనకాంబరం తొడికిన ఆలయంలా దివ్యంగా తోచే కనకాంబరం గట్టిగా 4 రోజులు నీళ్లు పోయకపోతే బోసిపోయేది. వెలిసిన ఆకుపచ్చ కంబళి కప్పుకుని ఆలయం ముందు కూర్చున్న బిచ్చగాడిలా దీనంగా అగుపించేది. మిమ్మల్ని నమ్మి తప్పు చేశాను. ఇక మీదట నా మొక్కలకి నేనే నీళ్లు పోసుకుంటాను అన్నాను గిరిజతో అక్కసుగా. సిగ్గుపడాలా? తను పిల్లలు ఏకకంఠంతో నా నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అక్కసు ఉక్రోషమై ఆవేశంగా మారబోయింది. కంట్రోల్ యార్ అని నన్ను నేనే సముదాయించుకున్నాను. ఆ తర్వాత నా నిర్ణయం ఎంత గొప్పదో వారంలోపే తెలిసొచ్చింది నాకు. రోజు కాసిన నీళ్లు పోస్తున్నానని మొక్కలు నన్ను ఆత్మీయుడనుకున్నాయి. కుళాయికి రబ్బర్ గొట్టం బిగించి నీటి జల్లుతో దరిచేరగానే ఆప్యాయంగా ఆకులు కదిపి ఆనందంగా పలకరించేవి.
కొత్తగా చిగురేసిన, తాజాగా పూసిన సగర్వంగా చూపించేవి. అప్రయత్నంగా ప్రతి మొక్కని ప్రేమగా నిమిరేవాణ్ణి. ఉత్తప్పటికంటే నీళ్లు పోసినప్పటి స్పర్శలో ఓ అపూర్వానుభూతి కలిగేది. మా మూగ భాషలు అనూహ్యమైన రాగబంధానికి దారితీశాయి. ఆ అనుభవం నాకు కొత్త. నా వాళ్ల కోసం ఎంతో చేశాను, చేస్తున్నాను. కానీ అటు చూస్తే నా తరఫు వాళ్ళు నాకు నా భార్య బిడ్డలే ముఖ్యమనే ఆరోపణ. మరి నాన్నకి, బావగార్లకి, తమ్ముడికి కూడా వారి వారి భార్య బిడ్డలే ముఖ్యం. నాకు అంతే అనుకోరు. ఇటు చూస్తే తనకెంత చేసినా మీకు ముందు మీ వాళ్ళు, ఆ తర్వాతే నేను అని గిరిజ నిష్ఠూరం. ఎన్ని కొన్నా ఏమిచ్చినా తమ క్లాస్మేట్తోనో వేరెవరితోనో పోల్చి మా కోసం మీరేం చేశారు అని నిలదీసే పిల్లలు. ఇవి నా పట్ల అటూ ఇటూ నా వాళ్ల స్పందనలు. 99 సెంచరీలు చేస్తే 100వ సెంచరీ లేట్ అయిందని పెద్దలు పిన్నలు అదే పనిగా టెండూల్కర్ను ఆక్షేపించారు. ఈ లోకంలో మనకి తోచింది, చేతనైనది చేయడమే తప్ప ఎవరికో తృప్తినివ్వాలనే అనుకోవడం అవివేకమని తెలిసినా ఎదుటి వాళ్ల మెప్పే కదా మనిషికి పౌష్టికాహారం. అది ఆశించిన మేరకు దొరక్క అప్పుడప్పుడు నాకు డిప్రెషన్. అలాంటప్పుడు ఊరటనిచ్చే పెరటి మొక్కలకి నీళ్లు పోయడం నాకో ఓదార్పు యాత్ర. కానీ ఒక్కోసారి ఆఫీసు నుంచి రావడం ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి టూర్ల మీద ఊరు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడైనా గిరిజా పిల్లలు మొక్కల బాధ్యత తీసుకోరు. అందుకని నాకు వీలు కానప్పుడల్లా నా ఆలోచనలన్నీ మొక్కల చుట్టూ తిరిగేవి. ముఖ్యంగా నీళ్ల ఆకలికి బొత్తిగా తట్టుకోలేని కనకాంబరం గురించి మహా బెంగపడేవాణ్ణి. చివరికి మొక్కలకి నీళ్లు వేయడానికి ఓ మనిషిని పెట్టాను. నెలకి 500 జీతం. వాడు 4 రోజులు వస్తే 2 రోజులు మానేసేవాడు. అదేమంటే జీతం కట్ చేసుకోమనేవాడు. వాడు రానప్పుడు మా వాళ్ళని పొయ్యమంటే పోసేవారు కాదు. ఏదో వంక చెప్పేవారు. వంక దొరక్కపోతే మర్చిపోయేమనేవారు. అలాగే ఎలాగో మేనేజ్ చేస్తుంటే ఆ మనిషికి ఊరిళ్లే పని తగిలి నెల్లాళ్లు సెలవెట్టాడు. ఏం చెయ్యాలా అనుకున్న సమయంలో పిల్లలు కిండిల్స్ అడిగారు. ఛాన్స్ వచ్చింది కదా అని మరి ఊరెళ్ళిన మనిషి తిరిగొచ్చేదాకా నా మొక్కలకి నీళ్లు వస్తారా అన్నాను. పోస్తాం, కానీ మీ సెలవు రోజుల్లో మాత్రం మీరే పొయ్యాలి అన్నారు వాళ్ళు. ఒప్పందం బాగుందని సంతోషించాను. కానీ కుదిరిన 4 రోజులకే నీళ్లు వేయడానికి నా వంతొచ్చి అప్పుడు చూస్తే నా కనకాంబరం ఒక్కటి వాడిపోయి ఉంది. దాని మొదట్లో నేల బీటలు వారింది. కోపం పట్టలేక ఇంట్లోకెళ్ళి జరిగింది చెప్పి పెద్దగా అరిచేశాను. పిల్లలు బిక్కమొహాలు వేసి మరి మేము రోజూ నీళ్లు పోస్తున్నామే అన్నారు. ఈలోగా గిరిజ ఓసారి పెరట్లోకి వెళ్ళి చూసొచ్చి మొక్కలన్నింటికీ పళ్ళల్లో బాగా తడి ఉంది, మరి మీకు బీటలెక్కడ కనిపించాయో అంది. దాంతో పిల్లలు హుషారెక్కి రండి పెరట్లోకి వెళ్ళి చూద్దాం అన్నారు. వెళ్ళి చూద్దుము కదా. నేల బీటలు వారింది ఒక్క కనకాంబరానికే. అంటే మిగతా అన్ని మొక్కలకి నీళ్లు సక్రమంగా అందుతున్నాయి. అన్నిటికీ నీళ్లు పోసి నాకిష్టమైన కనకాంబరాన్ని వదిలేస్తారా? అదేం పాపం చేసింది? నేనేం పాపం చేశాను అన్నాను బాధ, దిగులు, ఉక్రోషం, ఆవేశం కలగలిపిన గొంతుతో. అలా ఎందుకు జరిగిందని పిల్లలు గిరిజ కాసేపు తర్జనభర్జన పడ్డారు. చివరికి తేలిందేమంటే పిల్లలిద్దరూ చెరో వైపు నుంచి మొక్కలకి నీళ్లు పోస్తున్నారు. కనకాంబరం మధ్యలో ఉంది. ప్రవీణ్ వంతని స్వర్ణ, స్వర్ణ వంతని ప్రవీణు అనుకోవడంలో అన్ని మొక్కలకి దక్కిన నీళ్లు మధ్యలో ఉన్న ఆ ఒక్క మొక్కకి దక్కకుండా పోయాయి. అది కాకతాళీయం. నాకు ఒళ్ళు మండింది. తాపీగా చెబుతున్నారు కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్. గుర్తుందా? స్వర్ణకి MP4 ప్లేయర్ కొని ఇద్దరినీ వాడుకోమన్నాను. ప్రవీణ్ ఒప్పుకున్నాడా? పెద్దగా మారం చేసి తనకే ఇంకోటి కొనిపించాడు. పోనీ కొన్నాకైనా హ్యాపీయా? అక్కకు కొన్నప్పుడే ఎందుకు కొనలేదని. మార్చుకున్న ముఖం మామూలుగా అవడానికి 4 రోజులు పట్టింది. ప్రవీణ్కి కీబోర్డ్ కొన్నప్పుడు స్వర్ణ అంతే. ఏం మరి మన కనకాంబరం మాత్రం అలా కాదు అని కసురుకుని, అయినా ఇలా చెబితే మీకు అర్థం కాదు. ఇప్పుడు మీ ఇద్దరికీ కలిపి ఒకటే కిండిల్ కొంటాను. ఎలా సర్దుకుంటారో సర్దుకోండి అనేశాను. పిల్లలు హాహాకారాలు చేశారు. జరిగిన దానికి సారీ చెప్పి మళ్ళీ అలాంటి పొరపాటు జరగనివ్వమని మాటిచ్చారు. అయినా నేను దిగిరాకపోతే అప్పుడు గిరిజ కలగజేసుకుని ప్రతిదీ చెరొకటి కొనిచ్చే అలవాటు చిన్నప్పటినుంచి మీరే వాళ్ళకి చేశారు. ఇప్పుడు సర్దుకుపోమంటే ఎలా అని మందలించింది.
గిరిజ చెప్పింది నిజం. ఆవేశంలో ఏదో అన్నా ఇప్పుడు కూడా పిల్లలిద్దరూ ఒకే కిండిల్లో సర్దుకుంటే నా పితృహృదయం తల్లడిల్లిపోవడం ఖాయం. అయినా వాళ్ళకి గిరిజకి కూడా బాధ్యత తెలియాలిగా. అందుకని సరే, నువ్వు నీ మరిద్దగ్గర బాకీ వసూలు చెయ్యి, పిల్లలిద్దరికీ చెరో కిండిలు కొంటాను, అందాక ఇద్దరికీ ఒకటే కొంటాను అన్నాను. క్యాండిల్ అంటే మామూలు కొవ్వొత్తి కాదు, పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా పుస్తకాలు చదువుకునేందుకు వీలు కలిగించే ఓ బుక్లెట్. దాని ఖరీదు 500. అది నా మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే గిరిజ మరిది అంటే నా తమ్ముడు, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. జీతం నెలకి 70,000. పెళ్ళాం కూడా వాడి కంపెనీలోనే పనిచేస్తోంది. ఇంచుమించు వాడంత జీతము తెచ్చుకుంటోంది. ఇద్దరూ 10 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తూ పెద్దిల్లు కొన్నారు, పెద్ద కారు కొన్నారు, 2 పిల్లల్ని కన్నారు. వాళ్ళని ఖరీదైన స్కూలుకి అప్పగించారు. స్కూల్ లేనప్పుడు వాళ్ళని మా ఇంట్లో అప్పగిస్తారు. గిరిజని మా పిల్లల్ని మాటలతో ఎంతలా ఉబ్బేస్తాడో. నా తమ్ముడు నేనడిగితే మొక్కలకి నీళ్లోయడమే పెద్ద పనిగా భావించే వాళ్ళు వాడి పిల్లల్ని ఆయాల కంటే శ్రద్ధగా చూస్తారు. మా ఇల్లు వదిలి వెళ్ళం ముర్రో అనేంతలా చేరదీస్తారు. పోనీ అని నా మరదలు వాళ్ళ ఘనతకి గుర్తింపు ఇవ్వదు. మీ ఇంట్లో ఎన్ని ఆట వస్తువులున్నాయో, అందుకే ఇక్కడి నుంచి రామంటారు. ఇలా వాళ్ళకి మేమెప్పటికి కొనివ్వగలమో అంటూ పేదరుపులు. వచ్చే జీతం ఇంటి మీద చేసిన అప్పులు తీర్చేందుకే చాలదని కనిపించిన వారి ముందే కాదు, కనిపించని వారందరి ముందు గోల పెట్టడం వాళ్ళిద్దరికీ రివాజే. అసలు నేను నా తమ్ముడికి అప్పివ్వడం ఎలా జరిగిందంటే, మా ఆఫీసులో పే స్కేల్స్ మారాయి. 6 నెలల క్రితం 3 లక్షల అరేర్స్ వచ్చాయి. వార్త తెలుస్తూనే నాన్న నుంచి కబురు, మామిడి తోటొకటి చవగ్గా వస్తోందని, ఓ 2 లక్షలు తక్కువయ్యాయని. కొనేది ఉమ్మడిగా కదా, నేను 1 లక్ష ఇస్తాను, తమ్ముణ్ణో 1 లక్ష ఇమ్మనండి అన్నాను. వాడా నేను అడిగేలోగా తనే నన్నో 1 లక్ష అడిగాడు. లేదనగానే తన వాటాలో కొంత పొలం అమ్మేసైనా సర్దమన్నాడు అన్నాడు నాన్న. ఆ పని చెయ్యాల్సింది. వాడికి ఇవ్వడమే కాక తోట కొనుగోలుకి చేతిలో డబ్బాడేది అన్నాను. అమ్మడానికి వాడికంటూ వాటా ఎక్కడిదిరా? మన భూములేం నాకు వారసత్వంగా వచ్చాయా? మొత్తం ఆస్తి నా స్వార్జితం అన్నాడు నాన్న. నాన్న అలా అంటే నా మనసు చివుక్కుమంటుంది. ఇప్పుడు ఆయన 15 ఎకరాల ఆసామీ అయ్యాడంటే నా డబ్బుతోనే కదా. మరి తన కష్టార్జితం అంటాడేమిటి? అంటే అనని, ఖండించాలని నేను అనుకోను. కానీ ఆస్తి నాన్నదని తమ్ముడు వాటా అడుగుతుంటాడు. వాడేమో పెళ్లికి కట్నం తీసుకోకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. సంపాదించే దాంట్లో పైసా కూడా నాన్నకివ్వడు సరికదా. తనే అడపా తడపా డబ్బడుగుతుంటాడు. ఈ మాట నాన్న దగ్గర అనలేక ఒకసారి అమ్మకి చెప్పాను. అమ్మ తెయ్యమని లేచి, మీ నాన్న సంపాదనంతా మీ తాతయ్య చేసిన అప్పులకి, పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకే అయిపోయింది. లేకపోతే ఇంతకాలం ఆయన రెక్కలు ముక్కలు చేసుకున్న దానికి మన ఆస్తి 100 ఎకరాలుండేది. ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని 4 మీటర్లు నొక్కి నెలాఖరికి నోట్ల కట్టలు తీసుకోవడం కాదు వ్యవసాయం అంటే. గాలేస్తే బెంగ, వానొస్తే ఓ బెంగ, రాపోతే ఓ బెంగ. ఏడాది పొడుగునా ఎండకి తలని, బండకి కాళ్ళని అప్పగించాలి. పల్లెటూళ్ళలో ఒక్క ఏడాది ఉండి సెంటు భూమి కొనగలవేమో చూడు, అప్పుడు తెలుస్తుంది నాన్న గొప్పతనం అంది. నాన్న ఎంత కష్టపడ్డా పొలం మీదొచ్చే ఆదాయం చాలకే కదా ఏటా నేను డబ్బిస్తున్నాను అన్నాను. నీకైతే నువ్వు, నీ పెళ్ళాం, నీ పిల్లలు. కాని నాన్నకు అలా కాదుగా. మీ తాతయ్య అంటించిన బంధుత్వాలన్నీ సమర్థించుకురావాలి. నిన్ను కూడా కలుపుకుని మా పిల్లలందరి ముద్దు ముచ్చటా చూడాలి. ఆస్తి నిలబెట్టుకోవాలి. ఆస్తే లేకుంటే ఆయనకి నాకు విలువేది అని నాన్నేమో తన అమ్మా నాన్నలకే అంత చేసి ఉడతా భక్తి అంటారు. మీరేమో ఇంత చేసి మమ్మల్ని మీరే పోషిస్తున్నామంటారు అంది అమ్మ. అంత అన్నప్పుడు 2 చేతులు బారచాపింది. ఇంత అన్నప్పుడు బొటకన వేలిని, మిగతా వేలిని దగ్గర చేసింది. అమ్మ ఏ ఉద్దేశంతో అన్నా మొత్తం కుటుంబాన్ని నేనే పోషిస్తున్నానని నాకు అర్థమైంది ఆ మాటలతోనే. అలాగని అమ్మని నొప్పించలేను. కాని ఒక్కసారంటే ఒక్కసారి పిల్లల్లో నాన్నకి కలిసొచ్చిన వాడివి నువ్వొక్కడివేరా అని తను నన్ను మెచ్చుకుంటే చాలు, అదో తృప్తి. నీటి బుట్టంత సాయం చేసిన ఉడతకి అడక్కుండానే చారలతో గుర్తింపునిచ్చాడు రాముడు. కొండంత నా సాయాన్ని ఉడతా భక్తి కూడా అనదు అమ్మ. అయినా అందుకు తన్ని తప్పు పట్టలేను, కారణం తెలుసు కాబట్టి. బిడ్డగా అమ్మకి నా మీద జాలి, దయ, ప్రేమ, అభిమానం
అన్నీ ఎక్కువే. కానీ తనకిప్పుడు నేను గిరిజ భర్తని. గిరిజ భర్త ముందు తన భర్త చిన్నబోకూడదని ఆమె తాపత్రయం. అందుకామె ఏమైనా చేస్తుంది. తల్లిగా తన అధికారాన్ని కూడా వినియోగిస్తుంది. ప్రతిఘటిద్దామంటే అప్పుడు గిరిజ విజృంభిస్తుంది. నేను గిరిజకి సహకరిస్తే ఓడిపోయేదెవరు? నన్ను కన్నవారే కదా. అంతకంటే నేను ఓడిపోవడమే మేలు. గిరిజ నా సహధర్మచారిణి. మా మధ్య రహస్యాలుండకూడదని వేదమంత్రాలు పెద్దల సమక్షంలో చెప్పాయి. కానీ ఆ పెద్దలే శాసించిన జీవన మంత్రాల వల్ల మా ఇద్దరికీ మధ్య కొన్ని రహస్యాలు తప్పడం లేదు. నా పెళ్లికొచ్చిన కట్నం మా నాన్నే తీసుకున్నందుకు గిరిజ ఏమీ అనలేదు. మా మామగారు కూడా నా బావమరిది పెళ్లి కట్నం తనే తీసుకున్నాడు కాబట్టి అది ఆమె సహజంగా భావించింది. కానీ నా జీతం మీద మాత్రం హక్కంతా పూర్తిగా తనదే అనుకుంటుందామె. కారణం నా బావమరిది తండ్రికి పైసా ఇవ్వడట. ఈ సమస్యలు ఇంటింటివి కావచ్చు, లేదా నా మామగారికి కూతురు మనస్తత్వం పూర్తిగా ఆకలింపేమో మరి. మొదటి పండక్కి వెళ్ళినప్పుడు నన్ను ఆయన చాటుగా పిలిచి, గిరిజ మంచిది, కానీ మంచివాళ్ళని మంచిగా ఉంచాలంటే కూడా చిన్న చిన్న అబద్ధాలు తప్పనిసరి. నువ్వు నీకు కావలసిన డబ్బు నీ భార్యకి తెలియకుండా వేరే అకౌంట్లో వేసుకో. మిగతాదే నీ మొత్తం ఆదాయమని చెప్పి దాని చేతిలో పెట్టు. మీ వాళ్ళకేమిచ్చినా నీ అకౌంట్లో డబ్బు వాడుకో. అన్నీ నీ భార్యకి తెలియక్కర్లేదు అన్నాడు. ఆ సలహా అక్షరాలా పాటించాను. అలా నా జీతం అంతా తన దోసిట్లో పోస్తున్నానని, అత్తమామలకి పైసా కూడా ఇవ్వనని గిరిజ భ్రమ. నాకు 3 లక్షల అరియర్స్ వస్తే లక్షేనని గిరిజకి చెప్పాను. కానీ ఎంతొచ్చిందో నాన్నకి తెలుసు. అందులో 2 లక్షలే అడగడం ఉదార స్వభావం అనుకుంటాడాయన. తీసుకుని ఊరుకోవచ్చుగా. ఆ విషయం తమ్ముడికి చెప్పాడు. వెంటనే వాడు మిగతా 1 లక్షకి టెండర్ పెట్టాడు. వాడికి డబ్బు ఖర్చే తప్ప ఇబ్బందులేం లేవని నాకు తెలుసు. ఇస్తే తిరిగి రావడం కష్టమని తెలుసు. అలాగని చెబితే లౌక్యం కాదుగా. అందుకని మీ వదిన ఒప్పుకోదు అన్నాను. అతి తెలివికి పోయి కావడానికి తమ్ముడే కాని అతి తెలివిలో వాడు నాకు అన్న. నాకంటే కాదందు వదిన, అందులోనూ నాన్నకి 2 లక్షలు ఇచ్చావని తెలిసాక అన్నాడు. అర్థమైంది. గిరిజని ఒప్పించగలననే వాడి నమ్మకం. గిరిజ ఒప్పుకున్నాక కూడా నేనేదైనా అడ్డుపుల్ల వేస్తే నాన్నకి 2 లక్షలు ఇచ్చిన విషయం గిరిజకి చెప్పేస్తాడు. అది నా మీద బెదిరింపస్త్రం. వాడి బెదిరింపుకి భయపడ్డాను. గిరిజ దగ్గర వాడికున్న ఇమేజ్ని తక్కువ అంచనా వేశాను. గట్టిగా రికమెండ్ చేసి 1 లక్ష వాడికిప్పించిందప్పుడు గిరిజ, ఆ బాకీకి వీళ్ళ కిండిల్స్కి లింకు పెడతారా? ఇది అన్యాయం అంది గిరిజ. అన్యాయమేముంది? అది మన డబ్బు. నువ్విమ్మన్నావని ఇచ్చాను. 2 వారాల్లో తిరిగి ఇస్తానన్నాడు. ఇప్పటికి 6 నెలలు అయింది అన్నాను నిష్ఠూరంగా. ఏమనుకుందో. మీ తమ్ముడికి మీరిచ్చుకుని నెపం నా మీద వేస్తున్నారు. అయినా మా మరిది నెపం నా మీద పడనివ్వడ్లేండి. కబురెట్టి పిలవండి. డబ్బు వసూలు చేసే బాధ్యత నాది అంది గిరిజ బింకంగా. కబురు అందుకుని ఆ సాయంత్రం వాడొచ్చాడు. విషయం విని నవ్వేసి, నువ్వో నగ కొనుక్కుంటానను, ఒంటి మీద కాకుండా లాకర్లో పెడతానని మాటివ్వు. ఇప్పుడే చెక్కు రాసిచ్చేస్తాను. పిల్లలకి మాత్రం ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వద్దొదినా. అవిప్పుడు బంగారం కంటే ప్రమాదకరం. అమెరికాలో ఓ కుర్రాడు ఐఫోన్ కోసం మర్డర్ చేశాట. చైనాలో ఓ కుర్రాడు ఐప్యాడ్ కోసం కిడ్నీ అమ్మేశాట అంటూ అతి తెలివి బాణం విసిరాడు. ఎప్పుడు ఎక్కడ ఏ షాప్లో ఏం కొనాల్సి వస్తుందో తెలియదు కదా. అందుకని తమ్ముడి దగ్గర ఎప్పుడు 3-4 క్రెడిట్ కార్డ్సు, ఓ చెక్కు పుస్తకం ఉంటాయి. బాకీ తీరుస్తాడన్న నమ్మకం లేదు. కానీ వాడి చెక్కులు మాత్రం బౌన్స్ అవ్వు. బౌన్స్ అయితే జైలు శిక్ష పడొచ్చని వాడికి తెలుసు. స్వర్ణ వెంటనే మర్డర్లు, కిడ్నీ సేల్స్ మాకేం కర్మ, సరదాలు తీర్చడానికి నీలాంటి బాబాయ్ ఉండగా అనేసి బాబాయికి తగ్గ కూతుర్ని అనిపించుకుంది. తమ్ముడు తడబడ్డాడు గాని మానవ ప్రయత్నంగా సరదాల విషయంలో పిల్లలకి మెచ్యూరిటీ ఉండదు. సరదా పడ్డాడనేగా అజరుద్దీన్ కొడుక్కి ఇంపోర్టెడ్ సుజుకి కొన్నాడు. ఏమైంది అన్నాడు. ఈ బాణాన్ని తిప్పికొట్టడం ప్రవీణ్ వంతయింది. అదే నేననేది బాబాయ్. కిండిల్ ఇంట్లో వాడే పరికరం. అది లేదనుకో, నేను మా ఫ్రెండ్ ఇంటికెళ్ళి వాడి ఇంపోర్టెడ్ సుజుకి మీద తిరుగుతానేమో కదా అన్నాడు. అదే వేడిలో ఇన్ని కబుర్లెందుకోయ్? ఇది నీ ప్రెస్టేజ్కి నా ప్రెస్టేజ్కి పరీక్ష. చెక్కు రాసేయ్. పిల్లల కిండిల్స్ నువ్వే కొనిచ్చినట్టు అనేసింది గిరిజ లౌక్యంగా. ఇక తప్పదనుకున్నాడు తమ్ముడు. కానీ రాచపుట్టక
తోడు లేకుండా చావదని సామెత కదా. వాడు వెంటనే, కరెక్ట్ వదినా, అన్నయ్యకి 3 లక్షలు అరేస్గా వస్తే నాన్న వెంటనే 2 లక్షలు ఎగరేసుకుపోయాడా? 1,00,000 అయినా నీకు పిల్లలకి దక్కాలనే నేను అప్పడిగాను. కానీ ఒకరిని అప్పడగాల్సిన అవసరం నాకేమిటి అంటూ వెంటనే 1,00,000 రూపాయలకి చెక్కు రాసి, పిల్లలే కాదు నా పేరు చెప్పి నువ్వు ఓ నగ కొనుక్కుని చూపించాలి సుమా అని బాంబు పేల్చి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంట్లో పెద్ద యుద్ధం. కారణాలు వేరే చెప్పక్కర్లేదు. కొన్నాళ్ళు నాకు, ఇంట్లో వాళ్ళకి మాటలు లేవు. పిల్లలు కిండిల్స్ కొనుక్కున్నారు. గిరిజ నగ కొనుక్కుంది. కొనుక్కున్నవి నా తమ్ముడికి ఆప్యాయంగా ఆత్మీయంగా చూపించారు. అది వాడి మీద ప్రేమ కాదని, నా మీద అక్కసని నాకు తెలుసు. తమ్ముడికి తెలుసని వాడి ముసిముసి నవ్వులు చెప్పకనే చెప్పాయి నాకు. బాబాయ్ వాళ్ళ కిండిల్స్ వచ్చాయి. నాన్న ఎప్పుడేం కొనిచ్చారు కనుక ఈసడించారు పిల్లలు. పెళ్ళయి ఇన్నేళ్ళయింది. ముచ్చటపడి కాళ్లకు మాటీలైనా కొనలేదు. మరిది పేరు చెప్పి ఈ నగైనా వచ్చింది అని ఇల్లంతా ప్రతిధ్వనించేలా గొణిగింది గిరిజ. తమ్ముడు చేసిన నిర్వాకం ఫోన్లో అమ్మకి చెప్పి బాధపడ్డాను. ఉన్నదంతా దానికే దోచిపెడుతుంటే మేమేమైనా అంటున్నామా? మాకో చచ్చుపుచ్చి 2 లక్షలిచ్చి కోడలికి భయపడుతున్నావా? ఇంత చవటమేమిట్రా అని నన్నే ఈసడించింది అమ్మ. అంతా నా వాళ్లే, ఏం చేసినా వాళ్ళ కోసమే. కానీ నా పట్ల వాళ్ళ స్పందన ఇలా. డిప్రెషన్ వచ్చినట్టు అయింది. పెరట్లోకి వెళ్ళాను. నా ప్రియమిత్రుల వద్దకి ఓదార్పు యాత్రకి. నందివర్ధనం నా మీద 4 పూలు రాల్చింది. మందార పువ్వు నోరారా నవ్వుతూ కుశలమడిగింది. మల్లె ఆకులు గొప్పగా మొగ్గ తొడగనప్పటి మా అందాలు చూడు అన్నాయి పచ్చపచ్చగా. అరటి ఆకు విస్తర్లా కనువిందు చేసింది. వాటిని దాటి మధ్యలో ఉన్న కనకాంబరాన్ని సమీపించి ఆశ్చర్యానందాలతో ఆగిపోయాను. 4 రోజుల నుంచి ఆగకుండా రోజూ నీళ్లు పోస్తున్నాను దానికి. ఇన్నాళ్ళు మిగతా వాటికి పోసి నన్నెందుకు వదిలేశావు అని గునియలేదు. పోసింది గుక్కెడు నీళ్లు. కాస్త ఎరువైనా వేశావా అని దెప్పలేదు. వంటి నిండా పచ్చని పూలతో దివ్యంగా ఆత్మీయంగా నవ్వింది. నా డిప్రెషన్ మటుమాయం కావడమే తన చేయమన్నట్టుగా. ఎవరు ఎవరికోసం ఏం చేయాలో, ఎందుకు చేయాలో మానవాళికి వినిపిస్తున్న సందేశంలా ఉంది ఆ కనకాంబరం దివ్యహాసం. కథ సమాప్తం.